ఫ్రెండ్స్, ఎవరైతే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో నిజంగా చెప్పాలంటే మీరు రోజు 8 నుంచి 10 గంటలు ఇప్పటి నుంచి పక్కాగా చదివితేనే మీకు గ్రూప్ డి జాబ్ అనేది పక్కాగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎంతమంది అప్లై చేశారో లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే 1,08,00,000 మంది రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి అయితే అప్లై అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కు వేకెన్సీస్ చూసినట్టయితే 32,438 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఆల్ ఓవర్ ఇండియాలో ఒకవేళ కాంపిటీషన్ చూసినట్టయితే ఒక్క పోస్టుకు 333 మంది అయితే పోటీ అయితే పడతా ఉన్నారు ఫ్రెండ్స్. మరి సికింద్రాబాద్ జోన్ కనుక చూసినట్టయితే సికింద్రాబాద్లో 1,642 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో సికింద్రాబాద్కు అప్లై చేసిన వాళ్ళు చూసుకుంటే 9,60,697 మంది అయితే అప్లై అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో సికింద్రాబాద్లో కాంపిటీషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఒక్క పోస్టుకు 585 మంది అయితే కాంపిటీషన్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో ఒక్క పోస్టుకు 585 మంది కాంపిటీషన్ అంటే మనం ఎంత 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 కష్టపడి చదవాలనో మీరు ఒక్కసారి ఆలోచించండి. సో అలా టప్ప చదివితే మాత్రం గ్రూప్ డి జాబ్ అయితే రాదు ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ చూసినాక మీ యొక్క ప్రిపరేషన్ స్పీడ్ అయితే ఖచ్చితంగా పెంచండి. అదేవిధంగా మనము సిలబస్లో కొన్ని అంశాలు చదువుకుంటే సరిపోదు. సో సిలబస్ మ్యాక్సిమం కవర్ చేయండి. సో వీలైతే ఇంకా ఒకటో సోర్స్ కంప్లీట్ చేసి ఇంకో రెండో సోర్స్ దిశగానైతే వెళ్ళే ప్రయత్నం చేయండి. 3 సార్లు ఖచ్చితంగా రివిజన్ ఇవ్వాలి. సో మార్క్ టెస్టులు వీలైనన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒక్క పోస్టుకు 585 మంది పోటీ పడుతున్నారు. 585లో ఆ ఒక్క పోస్ట్ మీకు రావాలనంటే ఎంత కష్టపడాలనో ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క మీ ప్రిపరేషన్ అయితే ఇంకా గట్టిగా కొనసాగించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.